హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా. హల్లెలూయా. ఈ వచనం యేసు ప్రభు యూదులతో మాట్లాడుతున్నారండి. ఎవరైతే నన్ను నమ్ముతారో వాక్యమందు నిలిచిన వారు అవుతారని, వారు నా శిష్యులు అవుతారని యేసు ప్రభు మాట్లాడతారు. అప్పుడు ఏం గ్రహిస్తామండి? సత్యాన్ని గ్రహిస్తాం. ఆయన మాటలు వింటున్నప్పుడు మనం సత్యాన్ని గ్రహించగలం. ముప్పై 6వ వచనం చూడండి. కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వాతంత్రులై యుందురు. ఎవరు స్వాతంత్రులు చేశారండి మనల్ని? కుమారుడు అంటే యేసు ప్రభు. అంటే దేవుడు చేసిన ప్రతిదీ మనం అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాడండి. అదే స్వాతంత్రం. హల్లెలూయా. ఈ భూమి మీద దేవుడు సృష్టించిన ప్రతిదీ మనిషి అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎంతమంది అనుభవించాలనుకుంటున్నారు? ఆయన కృప ద్వారా అనుభవించగలమండి. మనిషి సామర్థ్యాన్ని బట్టి జరగదు అది. భూమిని ఆకాశాన్ని సృష్టించింది ఎవరు? ఆయనేనండి. ఈ భూమి ఆకాశాన్ని సృష్టించింది ఆయనే. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ సృష్టించింది ఆయనే. ఇవన్నీ అనుభవించాలని ఆయన ఆశపడుతున్నారు. హల్లెలూయా. కానీ ఈ భూమి మీద తెలుసుకోవాల్సింది ప్రాముఖ్యమైనది దేవుని వాక్యమేనండి. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. ముప్పై 35వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. హల్లెలూయా. ఈ భూమి మీద భూమి ఆకాశం గతిస్తుంది కానీ ఎవరి మాటలు గతించవండి? ఆయన మాటలు గతించవు. ఈ భూమి మీద పట్టుకోవాల్సింది ఆయన మాటలేనండి. హల్లెలూయా. ఆయన మాటలు ఎప్పుడైతే పట్టుకొని మనం స్థిరపడతామో భూమి మీద ఆయన ఉంచిన ప్రతిదీ మనం అనుభవిస్తాం. హల్లెలూయా. ఆయన కృపను అనుభవించాలని ఆయన ఆశపడుతున్నారండి. ఎందుకంటే భూమి మీద అనుభవించాలి. యేసుప్రభు శిష్యులకి ప్రార్థన చేసినప్పుడు ఏం నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. అంటే భూమి మీద అనుభవించాలి. పరలోకంలో అనుభవించడానికి ఎదురుగా యేసుప్రభు ఉంటారండి. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రతిదీ అనుభవించాలని ఆశపడుతున్నారు. ఎందుకంటే పరలోకంలో యేసుప్రభు మనకు ఎదురుగా ఉంటారు కాబట్టి పరలోకంలో ఏముంటుంది? ఆనందం, సంతోషం, సమాధానం ఉంటుంది. ఆయనే ఉంటాడండి పరలోకంలో. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. మరి భూమి మీద బ్రతకాలంటే ఎవరి మాట వల్ల బ్రతకగలం? యేసుప్రభు మాట వల్లండి. ఇదే వాక్యం అర్థం. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అంటే ఆయన మాటలు శాశ్వతం ఈ భూమి మీద. హల్లెలూయా. ఈ భూమి మీద ఆయన మాటలే శాశ్వతమండి. ఆయన మాటలు శాశ్వతమైన ఎవరైతే పట్టుకుంటారో, ఆయన వాక్యాన్ని వింటారో వారే శిష్యులండి. అందుకే మొదటి వచనంలో యేసుప్రభు ఆయన చెప్పారు ఏమని? నా మాటలు ఎవరైతే నన్ను నమ్మి వింటారో వారే నాకు శిష్యులని. ఎవరితో మాట్లాడారో వచనం? యూదులతోనండి. ఈరోజు మనం అందరం కూడా శిష్యులమే. ఎందుకంటే ఆయన మాటలు వింటున్నాం కాబట్టి. ఎంతమంది ఆయన మాటలు నమ్ముతున్నారు? ఆయన మాటలు నమ్ముటే ఈ భూమి మీద ప్రాముఖ్యమండి. సరే, ఇంకా చూద్దాం ఆయన మాటలు వింటే ఏం జరుగుతుందో. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. ఈ సందర్భం మనందరికీ తెలిసండి. యేసుప్రభుకి పేతురికి మధ్య జరిగే సందర్భం. పేతురు రాత్రి అంతా తిరుగుతాడు. దేనికోసం? చేపల కోసం. తన సామర్థ్యం అంతా వాడి
సముద్రం మీద తిరిగి చేపలు దొరకవు. యేసుప్రభు ఆ సందర్భంలో అక్కడుండి సరే నా మాట చొప్పున వేయన్నప్పుడు పేతురు వేస్తాడా లేదండి? అదే సందర్భం ఏంటి, పేతురు అదే చెప్తున్నాడు. ఏలినవాడ రాత్రి అంతయు మేము ఏముందండి వర్షంలో, ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. తర్వాత ఏం జరిగిందో చూడండి, 6వ వచనం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఎన్ని దోణులండి? 2 దోణులు మునిగినట్లు నింపిరి. ఆయన మాటలు వింటున్నప్పుడు మన దోణులు కూడా ఆయన నింపుతాడండి. హల్లెలూయా. వారికి ఏ చేపలు లేవు, రాత్రి అంతా తిరిగారు కానీ వారికి చేపలు లేవు. కానీ దేవుని అద్భుతమైన కృపేటి, ఆయన మాట చొప్పున పేతురు వేయగానే ఏమొచ్చింది? ఏం దొరికాయండి? చేపలు దొరికాయి. హల్లెలూయా. ఆయన మాటలు ఏముంది ఇప్పుడు? ఆయన మాటలు ఏముందండి? ఆయన మాటలో జీవం ఉంది. మనం ఆయన మాట చొప్పున ముందుకెళ్తున్నప్పుడు జీవితంలో అన్నీ అనుభవించగలమండి. అందుకే ఈ భూమి మీద ఆయన మాటే ప్రాముఖ్యం. ఆయన మాట శాశ్వతమైన మనం నమ్మినప్పుడు మన జీవితంలో జీవాన్ని అనుభవించగలం. సరే, కానీ భూమి మీద మనుషులకు వచ్చిన ప్రశ్నలు ఏంటంటే, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వాక్యం వినమని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన జీవితాలు ఎలా జరుగుతాయని ప్రశ్నలు వస్తాయండి. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభుకి మన ప్రతి ఆలోచన ఆయనకి తెలుసు. ఒక సందర్భం చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి చూడండి. కొన్ని దినములైన పిమ్మట ఆయన కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాన్ని పరుపుతోనే దింపిరి. ఈ సందర్భం మనందరికి తెలుసండి. యేసుప్రభు ఒక చోట వాక్యాన్ని బోధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఒక గృహంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కొంతమంది ఒక పక్షవాయు గల రోగిని తీసుకొద్దాం అనుకుంటారు, కానీ అక్కడ తీసుకెళ్ళడానికి ప్లేస్ లేదండి, అంటే స్థలం లేదు. వారు ఏం చేశారు? ఇంటి కప్పు ఇప్పారు. ఏమి ఇప్పారండి? ఇంటి పెంకిలో ఇప్పినప్పుడు చూడండి, 2వ వచనం చూడండి. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరు గనుక వాకిటినైను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుండగా, అక్కడ స్థలం లేదండి. స్థలం లేనప్పుడు వీరు ఏం చేశారు? ఇంటి పైకప్పు విప్పి ఆయన్ని యేసుప్రభు ముందు ఉంచారు. యేసుప్రభు ముందు ఉంచినప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? ఎవరైతే ఆ వ్యక్తిని తీసుకొచ్చారో ఆ వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూశారండి. హల్లెలూయా. హల్లెలూయా. 5వ వచనం చూడండి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. యేసుప్రభు ఏం చెప్పారండి? వారి విశ్వాసం చూసి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల రోగితో చెప్పారండి. తర్వాత ఏం జరిగింది? ఆ వ్యక్తి నిలుచొని నడిచాడా లేదండి? హల్లెలూయా. అంటే యేసుప్రభు అక్కడ మాట ఏం పలుకుతున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. మన జీవితంలో కూడా మనం ప్రతిదీ నమ్మాల్సింది అదేనండి. నా పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపము క్షమించబడిందని. అలా నమ్ముతున్న ప్రతి క్షణం మనం ఆయన ఆశీర్వాదాన్ని, స్వస్థతను అనుభవించగలం మన జీవితంలో. ఈ వ్యక్తి అనుభవించాడండి తన జీవితంలో. కానీ యేసుప్రభుని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎవరండి? శాస్త్రులు ఏమని ప్రశ్నిస్తున్నారు చూడండి. 6వ వచనం. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి.
వారు ఇతడు ఎందుకు చెప్పుచున్నాడు, దేవదోషను చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునేది. ఏం చేస్తారండి? పాపములు క్షమించే అధికారం దేవుడికే ఉంటుంది, ఈయనకి ఎలాగే ఇంత అధికారం వచ్చిందని వారిలో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. యేసుప్రభుకి తెలుస్తుందో లేదండి మన ఆలోచన? ఖచ్చితంగా తెలుస్తుంది. చూడండి 8వ వచనం. వారు తమలో తాము ఇలాగను ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుడు సులభమా? యేసుప్రభు ఏం సమాధానం ఇచ్చారండి? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆయన చెప్పారు. శాస్త్రులకి ఏం సమాధానం ఇచ్చారు? వారు ఆలోచన ఎరిగారు. ఆయన శాస్త్రులు ఏం ఆలోచిస్తున్నారు? దేవుడికే తప్ప మనుషులకి ఇంత అధికారం ఎక్కడదని. కానీ యేసుప్రభు వారు ఆలోచన ఎరిగారు. ఈరోజు మన ఆలోచన కూడా ఆయన ఎరుగుతారండి. హల్లెలూయా. మనం వాక్యం వింటున్నప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని ఆలోచించకూడదు. మన ఆలోచన ఆయన తెలుసుకుంటాడు. హల్లెలూయా. ఆయన చేస్తాడంటే చేస్తాడండి. ఆయన మాట పలికాడంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన మాట వింటున్నప్పుడు మన జీవితంలో మేలు అనుభవిస్తాం. ఏమనిపిస్తాం? ఖచ్చితంగా మేలు అనుభవిస్తామండి. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు సంఘానికి. మనం అభివృద్ధి చెందాలని, మనం ఆశీర్వదించబడాలని ఆయన వాక్యాన్ని ప్రతిరోజు మనకు వినిపిస్తూనే ఉన్నారు లేదండి? ఈ భూమి మీద శాశ్వతమైనది ఆయన మాటలే. భూమి మీద అన్నీ గతించిపోతాయండి. భూమి ఆకాశమే ఉండదు. ఇంకా భూమి మీద మనిషి ఏం సంపాదించుకున్నా ఏముండవు, ఆయన మాటలే ఉంటాయి. హల్లెలూయా. ఆయన మాటను బట్టి మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ భూమి మీద ప్రతిదీ మనం అనుభవించగలం. ఆయన మాటే ప్రాముఖ్యం భూమి మీద. హల్లెలూయా. సరే, గలతీ 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. గలతీ 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. ఈ వచనంలో ఏముందండి? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనం ఏమయ్యామండి? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అంటే మన ఆత్మ రక్షించబడింది. అంటే ఆత్మానుసారంగా మనం నడిపించబడుతున్నప్పుడు ఏం నెరవేర్చం? శరీరేచ్ఛను నెరవేర్చం. అంటే మన ఆత్మ ఎప్పుడైతే రక్షించబడిందో మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ప్రతిదినము మనం నీతిమంతులు మనం నమ్ముతున్నప్పుడు మన శరీరం మీద, మన ప్రాణం మీద అధికారం కలిగి ఉంటామండి. హల్లెలూయా. ప్రాణం అంటే మన ఆలోచన విధానం. మనం నీతిమంతులు మనం నమ్మలేనప్పుడు మన ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. ఇది ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఇంతకాలం అయింది సంఘానికి వచ్చి దేవుని వాక్యం వినమంటున్నారు, వింటున్నాను, ఎన్నోసార్లు వింటున్నాను, అయినా ఏం జరగట్లేదు జీవితంలో అని ప్రశ్నలు వస్తాయి. ప్రాముఖ్యంగా నమ్మాల్సింది ఏంటి? మనం నీతిమంతులు అని నమ్మాలండి. నీతిమంతులు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో మన జీవితంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. ఈ వాక్యం అదేనండి. శరీరేచ్ఛ అంటే పాప స్వభావం అండి. ఎందుకు వచ్చింది ఈ పాప స్వభావం? మొదటి ఆదాము పాపం చేయడం వల్ల మానవులందరికీ ఏం సంక్రమించింది? పాపం సంక్రమించింది. ఇప్పుడు ఆ పాప స్వభావం ఎక్కడుంది? పాప స్వభావం ఎక్కడుందండి? శరీరంలో ఉంది. హల్లెలూయా. ఈ శరీరంలో ఉండడం వల్ల మనిషి కొన్నిసార్లు ఈ పాప స్వభావాన్ని చెప్పినట్లు వెళ్ళిపోతుంటాడు. ఇది ఎలా జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఇది జరగదు కదా. కానీ శాశ్వతమైనది ఏంటి భూమి మీద? దేవుని వాక్యం అండి. దేవుని వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు, మనం నీతిమంతులు అని నమ్ముతూ ముందుకెళ్తున్నప్పుడు అదే ఆత్మానుసారంగా నడిపించబడ్డమండి. హల్లెలూయా. ఆయన వాక్యం వినడం, ప్రతిదినము నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అని నమ్ముతున్నప్పుడు, నమ్మి పలుకుతున్నప్పుడు అదే ఆత్మానుసారమైన నడిపింపండి. ఎప్పుడైతే మనం నీతిమంతులు అని నమ్ముతుంటామో మనకు దేని మీద కంట్రోల్ వస్తుందండి? ఆలోచన విధానం మీద, తర్వాత శరీరం మీదండి. మన సామర్థ్యాన్ని బట్టి మనం ఏది కంట్రోల్ చేసుకోలేం. ఎవరి సామర్థ్యాన్ని బట్టి చేయగలం? యేసు ప్రభువుని బట్టిండి. ఆయన మాటలో జీవం ఉంది కాబట్టి ఆయన మాట మన జీవితంలో పలుకుతున్నప్పుడు మనం ప్రతిదాన్ని కంట్రోల్ చేయగలం. ఇది ఆయన సామర్థ్యం. హల్లెలూయా. అప్పుడు ప్రశ్నలు రావండి. ఆయన ఎలా చేస్తాడు? ఆయన మాట వింటే జరిగిపోతుందా? ఆయన ఉన్నాడో లేదో కనబడట్లేదు అనే ప్రశ్నలు రావు. ఎందుకంటే ఆయన వాక్యం వింటున్నప్పుడు ఏమొస్తుంది? మనకి విశ్వాసంతో వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు
మనం నమ్మి పలుకుతున్నామంటే అర్థం ఏంటి? విశ్వాసంతో ప్రయాణిస్తున్నామని అర్థమండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినందు వాక్యంలో. ఆయన మాటను బట్టి మనం ప్రయాణించగలం ఈ భూమి మీద. మనిషి సామర్థ్యాన్ని బట్టి మనం జీవించలేమండి. దేవుడు మనకేమిచ్చాడు? యేసుప్రభుని నమ్మిన తర్వాత విమోచన ఇచ్చాడు కదండి. మనం స్వాతంత్రులు అయ్యాం, అవునా? మనం విమోచింపబడిన వారం. సరే, విమోచింపబడిన వారు అంటే చూడండి. కీర్తనలు 44వ అధ్యాయం 44వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. కీర్తనలు 44వ అధ్యాయం మొదటి నుంచి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలం చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. హల్లెలూయా. ఏమనుందండి వచ్చులో? ఇక్కడ కోరహ కుమారులు రాశారండి దేవుని గొప్ప జ్ఞానం గురించి. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరు విడిపించారు? ఎవరు విడిపించారండి? దేవుడు విడిపించి వారిని ఎక్కడ తీసుకొచ్చాడు? కనాను దేశానికి తీసుకొచ్చి కనాను దేశంలో నాటాడండి దేవుడు. హల్లెలూయా. వారిని విడిపించి తీసుకొచ్చి కనాను దేశంలో నాటి ఫలించి అభివృద్ధి చెందమన్నాడు ఆయన. ఎందుకంటే కనాను దేశం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అక్కడ ఏ కొదువ ఉండదండి వాళ్ళకి. ఎందుకంటే ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు జీవితంలో. దేవుడు విడిపించాడంటే చేస్తాడో లేదండి? ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు నాటాడంటే ఫలింపజేయవారు ఎవరు ఇప్పుడు జీవితాన్ని? ఆయనే. ఆయన రక్షించుకున్నాడంటే ఈ జీవితాన్ని నడిపించుకునేది ఆయనండి, మనుషులు నడిపించుకోకూడదు. హల్లెలూయా. ఆయన మాట వింటున్నప్పుడు మనం ఆయన సామర్థ్యాన్ని, జీవాన్ని ఖచ్చితంగా అనుభవిస్తాం మన జీవితంలో. ఇది ఎలా జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది అని ఉండదండి. అది వాక్యం వింటున్నప్పుడు అర్థమవుతుంది. 2వ వచనం, నీవు నీ భుజబలం చేత అన్యజనులను వెలగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలం చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశాను. ఇప్పుడు విజయాన్ని ఎవరిచ్చారు ఇశ్రాయేలు ప్రజలకి? ఆయన ఇచ్చాడండి. ఆయన ఎంచుకున్న ప్రజల్ని రక్షించేవాడు ఆయనే. హల్లెలూయా. ప్రతిదినము నమ్మాల్సింది అదేనండి. మనల్ని రక్షించుకుంది ఆయన, నీతిమంతులుగా తీర్చింది ఆయన. మనల్ని దినం రక్షించి నడిపించేవాడి జీవితాన్ని ఆయనే. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మాలండి. అంటే దేవుడు మనకి మేలు చేస్తాడని ప్రతిదినం మనం నమ్ముతూ ఉండాలి. మన జీవితంలో ప్రతిదినం ఏం నమ్మాలి? ఆయన మేలు చేయవాడని. మేలు చేస్తాడు లేదండి. ఈరోజు ఎంత ఆధిక్యతను మనం పొందుకున్నామంటే పరలోకానికి అర్హులుగా ఎంచాడు ఆయన. అదే మన జీవితంలో గొప్ప అద్భుతమండి. ఈరోజు మనల్ని నీతిమంతులుగా తీర్చాడంటే పరలోకంలో మనం చేర్చబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమి మీద పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించే కృపను కూడా ఆయన ఇచ్చాడు. ప్రతి ఆశీర్వాదం ఎవరిలో ఉంది? యేసు ప్రభువులో ఉందండి. ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అనుభవిస్తాం. సరే చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం చూడండి. ఎనిమిదో అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. ఏ దేశం అండి? అందులో ఏముంటాయి? గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. ఇందులో ఎన్ని ఉన్నాయి? గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు, ఒలివ నూనెయు తేనెయు గల దేశం అండి. అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇది. ఎందుకంటే ఆ రోజుల్లోని ఫలించడం గురించి ఉండేదండి. ఏదైనా ఒక మొక్క కానీ ఆ రోజుల్లో ఒక వృక్షం కానీ ఫలిస్తూనే ఉంటుంది. ఎందుకంటే దేవుని బట్టి ఫలిస్తుంది. ఈ భూమి మీద ఫలింపజేయవారు ఎవరు? ఒక వృక్షాన్ని కానీ దాని నుంచి ఫలం వస్తుందంటే ఎవరు బట్టి వస్తుంది? ఆయన బట్టేనండి. ఇదే ఆశీర్వాదం. ఈరోజు మనం ఆహారం తింటున్నామంటే ఎవరిని బట్టి? ఆయన బట్టేనండి. ప్రతి గోధుమ
మనం తినే ప్రతి పండు ఆయన బట్టే ఫలిస్తుంది. హల్లెలూయా. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తారు ప్రజలకి. ఏ ఉపమానం అది? ఒక విత్తనం గురించి బోధిస్తారండి. విత్తనము పడినప్పుడు ఫలిస్తుందో లేదండి? ఖచ్చితంగా ఫలిస్తుంది. ఆ ఉపమానం చూడండి ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఆయన సముద్ర తీరమున మరల బోధింపనారంభింపగా బహుజనులు ఆయన వద్దకు కూడి వచ్చి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద నుండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించు తన బోధలో వారితో ఇట్లనెను, వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. ఇక్కడ యేసుప్రభు వారు విత్తనం గురించి బోధిస్తున్నారండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ రోజుల్లోని ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు దేంతో పోల్చాడండి? ఒక మొక్కతో. అవునా? మొక్కతో పోల్చాడంటే అర్థం ఏంటి? మొక్క ఫలిస్తుందని. హల్లెలూయా. అదే సందర్భాన్ని, ఆ ఉపమానాన్ని యేసుప్రభు వారు ఎలా బోధిస్తున్నారు? విత్తనంతో పోల్చి మాట్లాడుతున్నారండి. ఈరోజు విత్తనం ఏంటి? వాక్యం. అవునా? వాక్యం మన జీవితంలో విత్తబడుతున్నప్పుడు మనం ఫలిస్తామా లేదండి? ఖచ్చితంగా ఫలిస్తాం. యేసుప్రభు వారు చెప్పే ఉపమానం ఏంటంటే, చివరికి ఎవరైతే వాక్యం వింటారో వారు ఫలిస్తారని. ఏమని చెప్తారు చివరి సారాంశం? వారు 30 60 100 ఫలిస్తారని. చివరికి ఫలం వస్తుందా లేదండి? ఇక్కడ విత్తనము వాక్యానికి పోలి ఉందంటే, వాక్యాన్ని ఎవరిని సూచిస్తుంది? వాక్యం ఎవరి గురించి అండి? యేసుప్రభు గురించే. విత్తనము నేలలో పడిందంటే చనిపోవాలి కదండి. చనిపోయి మరలా ఫలించి అభివృద్ధి చెందుతుంది. యేసుప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచాడు ఆయన. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఫలం ఇచ్చేవారు ఎవరు? ఆయనే. సరే, యేసుప్రభు ఏం చెప్తారో చూద్దాం. మార్కు సువార్త అదే అధ్యాయం అండి. మార్కు సువార్త, క్షమించండి, శిష్యులు మరలా యేసుప్రభుని అడుగుతారండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములనియు మీకు ఎలాగో తెలియనెను. విత్తువాడు వాక్యం విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోవును. అటువలే రాతి నేలను విత్తబడి వారు ఎవరనగా వాక్యం విని సంతోషముగా అంగీకరించేవారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నేతురు గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించేవారని చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారండి? మంచి నేలను విత్తబడ్డం అంటే, ఇప్పుడు మంచి నేల మాకు లేదు కదండి, ఎలా ఫలిస్తామంటారా? యేసుప్రభుని ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో అదే గొప్ప కృప అండి. ఆయన కృపనిచ్చాడు. ఇప్పుడు ఈ నేలలో విత్తనం పడుతున్నప్పుడు అది ఫలిస్తుందండి ఖచ్చితంగా. దేవుని దృష్టిలో 30 60 100 ఉందంటే అర్థం ఏంటండి? 30 కూడా ఫలించడమే. ఇప్పుడు సంఘానికి తేబడ్డామంటే తీసుకొచ్చారంటే మనం ఫలించామండి. మన సొంత సామర్థ్యాన్ని బట్టి సంఘానికి మనం తేబడలేదు, ఆయన తీసుకొచ్చారు. ఈరోజు మన హృదయంలో ఏం విత్తుకోవాలి? వాక్యాన్ని విత్తుకోవాలండి. వాక్యాన్ని విత్తబడుతున్నప్పుడు మనం అంగీకరించాలి. అంగీకరించి ఆ వాక్యంలో మరలా వాక్యం వినమని అండి అర్థం. వాక్యం ఎవరి గురించి వినాలి? యేసుప్రభు గురించే. చివరిగా ఏముంది సారాంశం? మనం ఫలిస్తామనే ఉంది. ఒక్కసారి వాక్యం జీవితంలో పడిందంటే ఖచ్చితంగా ఫలిస్తామండి. మనం ఫలిస్తున్నామని నమ్ముతున్నప్పుడు మరలా వింటామండి వాక్యాన్ని. ఎప్పుడైతే నమ్మమో వినం. హల్లెలూయా. వేరే ఆలోచనలు వస్తాయి. ధనం లేదని, సమస్యలని, ఇబ్బందులని వాటి వైపు వెళ్ళిపోద్ది ఆలోచన. ఎప్పుడైతే వాటి వైపు ఆలోచన వెళ్ళిపోతుందో మన వాక్యం వినలేము. మన సామర్థ్యాన్ని బట్టి మరలా దేవుడిని కృప అడగాలి. దేవా, నీ గొప్ప వాక్యాన్ని వినే సామర్థ్యాన్ని మాకు దయచేయండి అని. ఎందుకంటే వాక్యము పడిందంటే ఖచ్చితంగా ఫలిస్తుందండి.
హల్లెలూయా. ఇప్పుడు చూడండి, విత్తనము భూమి మీద పడిందంటే ఫలిస్తుంది లేదండి? మరలా తవ్వి చూస్తారా? చూడం కదా. విత్తనాన్ని భూమి మీద పడిందంటే నీరు వేసి ఇంకా చాలా వేసి ప్రక్రియ ఉంటుంది కాబట్టి అదంతా చేసి ఫలిస్తుందండి ఖచ్చితంగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కుటుంబ జీవితంలో, భార్యాభర్తల జీవితంలో కొన్నిసార్లు ఎవరి మాట వినరు. కానీ భర్త కానీ భార్య కానీ మాట్లాడుతున్నప్పుడు వారిని ఎలాగైనా మార్చేయాలని మనం ప్రయత్నించినా మారండి. ఎంత ప్రయత్నించినా మారరు. కానీ దేవుని వాక్యం, దేవుని గురించి మాట్లాడుకున్నప్పుడు దేవుడు మార్చువాడండి. హల్లెలూయా. దేవుడు ఒక మనిషిలోని మార్పు తెచ్చేవాడు. ఆయన మనుషులుగా మనం మార్చలేం. విత్తనం వేయడమే. హల్లెలూయా. అది ఖచ్చితంగా ఒకరోజు ఫలిస్తుంది. యేసు ప్రభువు వారు అక్కడ అదే నేర్పించారండి. ఈరోజు కొంచెమే నాకేం అనిపించట్లేదు, ఏ మార్పు కనబడట్లేదంటే మార్పు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నామండి. హల్లెలూయా. ఆయన వాక్యం వినాలని ఆశపడుతుంది. అదే మార్పు అండి. ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలని, ముందుకెళ్ళాలని ఆశపడుతుందంటే అది ఆయన చేస్తున్న గొప్ప కార్యం. జీవితంలో ఏమీ జరగట్లేదు అనుకోవడానికి లేదండి. ఆయన పుట్టించాడనే నమ్మకం పుట్టించేవాడు ఎవరు? మరలా ఈ భూమి మీద పుట్టించి నడిపించేవారు ఎవరు? ఆయనేనండి. ఈరోజు నమ్మకం మనలో పుట్టించింది ఎవరు? ఆయనే. మనల్ని నడిపించింది కూడా ఆయనేనండి. సరే, ఇప్పుడు ఫలం వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, 2 పేతురు 2 పేతురు 2 పేతురు మొదటి అధ్యాయం చూడండి, 3వ వచనం. 2 పేతురు మొదటి అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గుర్చిన ప్రత్యక్ష జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తునట్టినైనా ప్రత్యక్ష జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇక్కడ అనుభవ జ్ఞానం కాదండి, ప్రత్యక్ష జ్ఞానం. ఏ జ్ఞానం? ప్రత్యక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం ఆయన ఇస్తాడండి వాక్యం వింటున్నప్పుడు. హల్లెలూయా. అదే గొప్ప జ్ఞానం. ఈ భూమి మీద మన వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది జ్ఞానం అండి. అదే ప్రత్యక్ష జ్ఞానం. ఆ ప్రత్యక్ష జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతాడు మనతో ఈరోజు. ఏం విస్తరిస్తుందండి? మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములు బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను. చూసారా, దేనివల్ల భ్రష్టత్వం తప్పించుకున్నామండి? దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ భూమి మీద ఉన్న భ్రష్టత్వాన్ని ఆయన తప్పించాడండి. ప్రతి పరిస్థితి నుంచి మనల్ని రక్షించి ఈరోజు మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన గొప్ప జ్ఞానాన్ని మనకిస్తున్నాడు. 5వ వచనం చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. ఈ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే చివరికి దేవుని ప్రేమ గురించేనండి. సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆయన జ్ఞానాన్ని బట్టి వస్తుందండి. మనిషి సామర్థ్యాన్ని బట్టి మనిషి ఎవరిని ప్రేమించలేడు, అవునా? కానీ దేవుని అద్భుతమైన కృప ఏంటంటే ఒక మనిషి మన ఎడల తప్పు చేసినప్పుడు దేవుని సామర్థ్యాన్ని బట్టి మనం కొద్దిగా ప్రేమించామనుకో అది దేవుని కార్యమండి. హల్లెలూయా. ఆ మనిషిని మనం క్షమించగలిగామంటే, ఎందుకంటే దేవుడు మనల్ని ఎంత క్షమించాడో మనం నమ్మితే మనం మనుషులు క్షమించగలమండి. హల్లెలూయా. క్షమించగలమా లేదండి? ఆయన సామర్థ్యాన్ని బట్టి ఖచ్చితంగా క్షమించగలం. ఇదే జ్ఞానం అండి. చూడండి, 6వ వచనం. జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. 5వ వచనం చూడండి, 5వ వచనం నుంచి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. సద్గుణం అంటే అర్థం ఏంటండి? మంచితనం. మంచితనంతో మనం మంచిగా జీవించి ముందుకెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ మంచితనం ఎక్కువ చేస్తే ఏమవుతుంది? జ్ఞానం లేకుండా ఎక్కువ మంచితనం చేస్తే ఏమవుతుందండి?
బాధపడతాం తర్వాత, అవునా, మనం ఎంత మంచి చేసినా అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదని. అందులో జ్ఞానం కలిపితే సమాధానం వస్తుందండి. అదే దేవుని గొప్ప జ్ఞానం. జ్ఞానం ఎవరండి? యేసు ప్రభు. చూడండి 6వ వచనం, జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. ఈ వచనంలో మరలా ఏం కలపాలండి? జ్ఞానమునందు ఆశా నిగ్రహమును. అంటే ప్రతిదానికి జ్ఞానం ముడిపడి ఉంటుందండి. దేవుని జ్ఞానం. మనం సొంతంగా ఎంత ప్రయత్నించి నేను ఆపుకోగలను, నాకు సామర్థ్యం ఉంది, నేను అన్నీ ఆపుకోగలను, నాకు కోపం రాదు, నేను అందరినీ ప్రేమించేస్తాను అనుకోవడానికి లేదండి. అన్నీ తప్పించుకోవచ్చు, కానీ కోపం దగ్గర ఏ మనిషి అయినా బయటపడిపోతాడు, అవునా? మనిషి అన్నీ ఆపుకోగలం, కోపం దగ్గర మాత్రం తప్పించుకోలేం. ఎందుకంటే మొహంలో తెలిసిపోద్ది ఒక మనిషి మీద కోపం ఉన్నప్పుడు, ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎవరైనా చూసి చెప్పగలరు. మనిషి లోపల ఉన్న కోపం మొహంలో కనబడుతుంది ఖచ్చితంగా. అక్కడ కూడా దేవుడి జ్ఞానాన్ని ఉంచాడండి. జ్ఞానాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. ఏంటండి జ్ఞానం? ఎవరు ఇప్పుడు? యేసు ప్రభువే. ఆయన మనల్ని ఎంత క్షమించాడో మనకు అర్థమవుతున్నప్పుడు మనం మనుషులు క్షమించగలమండి. హల్లెలూయా. ఆయన ఎంత క్షమించాడు మనల్ని. మనము ఆయనకి ఒకప్పుడు దూరస్తులం, అవునా, శత్రువులు. ఆయన యవ్వన కాలంలో మన కొరకు చనిపోయాడు. ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనకి ఆయన నీతినిచ్చాడు. ఈరోజు ప్రతి ఆశీర్వాదాన్ని మనం యేసు ప్రభువుని బట్టి అనుభవించగలం. ఎవరిని బట్టి? యేసు ప్రభువుని బట్టి అండి. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు సంఘానికి. పదకొండవ వచనం చూడండి, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూసారా? అంటే జ్ఞానాన్ని మన జీవితంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానం ఏంటో తెలుసుకొని మనం వెళ్తున్నప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. జ్ఞానం ఏంటండి? ఇప్పుడు యేసు ప్రభువే. ప్రతి పరిస్థితిలో మనం అర్థం అవ్వలేనప్పుడు పరిస్థితి ఏం తెలుసుకోరండి? జ్ఞానం ఏంటో తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది పరిస్థితి. హల్లెలూయా. దేవుడు అంత కృపనిచ్చాడు. సరే, ఇప్పుడు మనం దేవుని జ్ఞానాన్ని ఎలా పొందుకోగలమండి? వాక్యాన్ని వినుడి ద్వారానే జ్ఞానాన్ని అనుభవించగలం. మరి వాక్యం వినాలంటే ఏం చేయాలి? వాక్యం దగ్గర తగ్గించుకోవాలండి. హల్లెలూయా. అది కూడా ఆయన నేర్పించారు మనకి. మనం ప్రతి పరిస్థితిలో యేసు ప్రభువుని చూస్తే ఆయన ఎంత తగ్గించుకున్నాడో తెలిస్తే మనం తగ్గుతాం, లేకపోతే హెచ్చించుకుంటూనే ఉంటామండి అన్నీ ఉన్నాయని. ఆయనే లేకపోతే ఈరోజు మనం ఉన్నాం లేదండి, భూమి మీద లేము. ఆయన్ని బట్టే బ్రతుకుతున్నాం. సరే, చూడండి ఆయన ఏం చేశారో. ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు చివరి సందర్భాల్లో ఆయన ఏం చేశారో చూస్తే మనకెంత కృపను ఇచ్చాడో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకములోనున్న తనవారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాను. చూసారా? యేసు ప్రభు అంతం వరకు ప్రేమించారండి. హల్లెలూయా. యేసు ప్రభు ప్రేమ అంత గొప్పది. 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఏం చేశారండి యేసు ప్రభు? శిష్యుల పాదాలు కడుగుతున్నారండి. ఏం చేస్తున్నారైనా? ఆయన అంతగా తగ్గించుకున్నాడండి. ఎందుకు కడుగుతున్నారు ఆయన? శిష్యుల పాదాలు ఎందుకు కడుగుతున్నారండి? అక్కడ ఏదో జ్ఞానం ఉంది. ఆయన చేశారంటే ఒక పని, అక్కడ జ్ఞానం ఉందండి. 6వ వచనం, ఇప్పుడు యేసు ప్రభు పాదాలు కడిగితే బాగుంటుందో లేదని మనకి ప్రశ్నలు వస్తాయి. అదే ప్రశ్న పేతురుకి వచ్చింది. చూడండి, ప్రశ్న వచ్చింది కాబట్టి జవాబు వచ్చిందండి. చూడండి, అందుకే ప్రశ్నలు రావాలి.
7వ వచనం, అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ, క్షమించండి 6వ వచనం, ఇట్లు చేయుట ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడండి? పాదాలు కడుగుదామని యేసుప్రభు పేతురు దగ్గరికి వస్తే యేసుప్రభుని ఏమన్నారు? కడగొద్దు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? అయితే నాతో నీకు పాలు లేదన్నప్పుడు పేతురు ఏమన్నాడు? అయితే స్నానం చేయి ప్రభు అంటాం. హల్లెలూయా. పేతురికి ఆ ప్రశ్న వచ్చిందండి. వెంటనే యేసుప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతను చూచి, స్నానం చేసినవాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడైన, మీరును పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారనెను. సరే, ఇక్కడ ఈ సందర్భంలో ప్రాముఖ్యమైనది ఏంటండి? యేసుప్రభు శిష్యుల పాదాలు కడగడం. అదే ప్రాముఖ్యంగా గమనించండి. అందులో ఉంచిన గొప్ప జ్ఞానం ఏంటంటే, అక్కడ పేతురికి ఇచ్చిన సమాధానం ఏంటి? స్నానం చేసుకున్నవారు పాదాలు కడుక్కుంటే చాలని. పాదాలు కడగడం అంటే నీరు దేనికి సాదృశ్యం అండి? వాక్యానికి సాదృశ్యం, అవునా? ఆ వాక్యంతో ఆయన మన పాదాలు కడుగుతాడండి. ఆయన ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, ఈ భూమి మీద మనం నడవడానికి ఆయన వాక్యంతో మన పాదాలు కడుగుతూనే ఉంటాడు. ఆయన వాక్యం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన వాక్యంతో మన పాదాలు కడుగుతూ ఉంటాడండి. హల్లెలూయా. అక్కడ సందర్భం అది. ఈరోజు మనల్ని ఆయన రక్షించుకున్నాడు. రక్షించుకొని ప్రతిదినము ఆయన వాక్యంతో మనల్ని కడుగుతూనే ఉన్నాడు. సరే, తర్వాత ఇంకేం చెప్పారో చూడండి యేసుప్రభు. పదిహేను వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తిని. ఏం చెప్పారండి యేసుప్రభు? యేసుప్రభు ఎలాగైతే చేశారో అలాగే చేయమని. అర్థం ఏంటంటే, మనం ఒకరికి యేసుప్రభు గురించి చెప్తున్నప్పుడు మనం వారి పాదాలు కడుగుతున్నామండి. హల్లెలూయా. దేవుడు మనకి అంత కృపనిచ్చాడు. యేసుప్రభు గురించి మనం ఒకరికి బోధిస్తున్నామంటే వారి పాదాలు మనం కడుగుతున్నాం. అంటే మనిషి ఆలోచన విధానం ఈ భూమి మీద రకరకాలుగా వెళ్తుందండి, అవునా? ఈ భూమి మీద ప్రయాణిస్తున్నప్పుడు రకరకాలుగా ప్రయాణిస్తుంటుంది ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. ఏం చేయాలో జీవితంలోని అర్థమవుదు. శ్రమ ఎక్కువ అవుతున్నప్పుడు అసలు అర్థమవుదు, అవునా? అర్థమవుతుందో లేదండి? శ్రమ ఎక్కువ అవుతున్నప్పుడు అసలు అర్థమవుదు. అలాంటి సమయంలో కూడా మనం యేసుప్రభు గురించి తెలుసుకున్నప్పుడు ఆయన మనకు నేర్పిస్తాడండి. ఎందుకంటే దేవుడు అంత కృపను మనకు విడుదల చేశాడు. హల్లెలూయా. సరే చూడండి, కీర్తనలు 119వ కీర్తన 105వ వచనం అండి. 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడండి? వాక్యము పాదాలకి ఇప్పుడు దీపం, వాక్యము మనకు వెలుగై ఉన్నదండి. ఇప్పుడు యేసుప్రభు వారు అక్కడ శిష్యుల పాదాలు కడుగుతున్నారంటే అర్థం ఏంటి? వాక్యంతో కడుగుతున్నారండి. అర్థం ఏంటి? మనం వాక్యంతోనే భూమి మీద ప్రయాణించగలమండి. ఆయన మాట ద్వారానే ప్రయాణించగలమని. జ్ఞానం ఉన్నప్పుడు మనం ఈ భూమి మీద ప్రయాణించగలమండి సులువుగా. దేవుడు అంత కృపను మనకి ఇచ్చాడు సంఘానికి. ఎంతమందికి అర్థమవుతుందండి? సరే, కీర్తనలు 22వ అధ్యాయం, కీర్తనలు 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తనలు 22వ అధ్యాయం 9వ వచనం, గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. ఇప్పుడు తల్లి దగ్గర బిడ్డ ఉన్నప్పుడు బిడ్డకు నమ్మిక ఎవరు పుట్టిస్తారండి? తల్లి దగ్గర క్షేమం ఉంటుందని ఆయనే పుట్టిస్తాడండి నమ్మిక. ఈరోజు మన ప్రతి పరిస్థితిలో ఆయన వాక్యాన్ని నమ్మితే జరుగుతుందని ఎవరు పుట్టిస్తారు నమ్మిక? మనలో ఆయనే పుట్టిస్తాడండి. ఆయన వాక్యం వింటున్నప్పుడు మనలో నమ్మిక పుట్టింపవాడు ఆయనే. తల్లి దగ్గర
బిడ్డకు నమ్మిక పుట్టించింది ఎవరు? ఇప్పుడు క్షేమం అక్కడ ఉంటుందని ఆయనేనండి. ఈరోజు మనకు నమ్మిక పుట్టించి నడిపింపువాడు ఆయనే. హల్లెలూయా. మనం ప్రతిదినము నీతిమంతులు అని నమ్ముతున్నప్పుడు మనం ఆయన ఇచ్చిన జ్ఞానంతో నడిపించగలమండి. అక్కడ యేసు ప్రభు వారి శిష్యులు పాదాలు కడిగారు, అవునా? అంటే వారు ఆయన క్షమించాడండి ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్కరి పాపాన్ని, పాత ప్రస్తుత భవిష్యత్తు ప్రతి పాపాన్ని ఆయన క్షమించాడు. క్షమించి వేసి చివరిగా ఆయన ఏం చేశారు? మేడగదిలో జరిగిన సందర్భం ఏంటి అది? ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన కడిగి అనేక విషయాలు వారికి బోధించారు. నేను వెళ్ళిన యెడల మీకు ప్రయోజనకరమని. ఎవరు వచ్చారండి అదే మేడగదిలో? పరిశుద్ధాత్మ వచ్చాడండి. పరిశుద్ధాత్మ వచ్చి వారిని సర్వసత్యంలోకి ఆయన నడిపించాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడండి ఇప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కూడా బోధించేదేంటి? పాపక్షమాపణ గురించే. ఆయన మనల్ని ఎంత క్షమించాడో మనకు నేర్పిస్తాడు వాక్యం ద్వారా. అప్పుడు మనం కూడా ఇతరుల్ని క్షమించగలమండి. హల్లెలూయా. అదే దేవుడిచ్చిన గొప్ప జ్ఞానం అండి. ఎలా క్షమించగలం? మన సామర్థ్యాన్ని బట్టి జరగదు, ఆయన సామర్థ్యాన్ని బట్టి మనం చేయగలం. ఇప్పుడు కొద్దిగా క్షమించామంటే దేవుడు అది కూడా అంగీకరిస్తాడండి. హల్లెలూయా. దేవుడు తన జ్ఞానం ద్వారా మనల్ని భూమి మీద నడిపిస్తాడండి. ప్రాముఖ్యంగా ఎటువంటి పరిస్థితులైనా ఆయన నడిపించగలవాడు. ఇంకా ఎంతమందికి అర్థమైందండి? లేదండి ఇంకా నాకేం అర్థం అవ్వలేదు, ఇంకా బాధలు ఉన్నాయంటే చూడండి విలాపవాక్యములు 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. నెమ్మదికి నీ నాకును ఆయన బహుదూరం చేసి ఉన్నాడు, మేలు ఎట్టిదో నేను మర్చి ఉన్నాను, నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకును, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది, అది నాకింకను జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిన గనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడువు. ఇక్కడ భక్తుడు ఏమంటాడండి? ఆశ కోల్పోయాడు జీవితంలో. ఇంకా ఆశ లేదు, ఇంకా ఆశ కూడా లేదు, ఇంకా శ్రమ ఎక్కువైపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది అనే స్థితిలోకి వెళ్తున్నప్పుడు దేవుని గురించి విన్నాడండి. దేవుడు మన ఎడల నూతనముగా ఆయన వాత్సల్యత ప్రతిరోజు పుడుతూనే ఉంటుందండి. ఆయన మాట వింటున్నప్పుడు అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత మనలో పుట్టిస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరు? ఆయన నమ్మదగినవాడు. ఏమనుందండి వర్షంలో? ఆయన చూడండి 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనం నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగినవాడు. మన జీవితంలో ప్రతిదినము మేలు జరుగుతుందని మనం నమ్మాలండి. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు కనుక మన జీవితంలో ప్రతిదినం ఆయన మేలు చేయవాడు. హల్లెలూయా. ప్రతిదినం ఆయన గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. ఈ భూమి ఆకాశం గతిస్తుంది కానీ ఆయన మాట ఎంత మాత్రమును గతింపదు. ఈ భూమి మీద ఆయన మాట శాశ్వతమండి. ఎందుకంటే ఆయన మాట వింటున్నప్పుడు మన జీవితంలో మేలు చేయవాడు ఎవరు? ఆయనే. ప్రతిదినం నమ్మాల్సింది ఏంటి? క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మాలండి. ప్రతిదినం మన జీవితంలో మేలు చేయవాడని మనం నిరీక్షణ నుంచి ముందుకెళ్ళాలి. హల్లెలూయా. మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడండి భూమి మీద, ఆయన విడిచిపెట్టలేదు. ఆయన వాక్యాన్ని ఇచ్చాడంటే ఆయన వాక్యం ద్వారానే మనల్ని భూమి మీద నడిపిస్తాడు. హల్లెలూయా. సరే, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఫలించి అభివృద్ధి చెందిన గాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన శరీరంలో ప్రతి శిక్షను అవమానాన్ని భరించాడు. ఆయన శరీరం నలిగిపోయింది, అంతగా ఆయన శిక్ష అంతటిని ఆయన శరీరంలో భరించాడు. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన శరీరంలో నలిగిపోయాడు. మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని ఆయన శరీరంలో ప్రతి శిక్షను అవమానాన్ని భరించాడు. మనకి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి.
పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. మనమందరం రక్షించబడాలని ఆయన రక్తమంతటి చిందించాడు, ఎంతగానో చిందించాడు. ఆఖరి బొట్టు వరకు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తమంతటిని చిందించాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతిమంతులుగా తీర్చాడు. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. మీ మాటలు వింటూ ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి వందనాలు దేవా. ఈ భూమి ఆకాశం గతిస్తాయి నాన్న, మీ మాట శాశ్వతమయ్యా. మీ మాటలో జీవం ఉంది నాయన, మీ మాటలో సమస్తం ఉంది నాయన. ఆ గొప్ప విలువైన మాటలో మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు. ఆ వాక్యం వింటున్న ప్రతి క్షణం మేము జీవాన్ని అనుభవిస్తామయ్యా, జ్ఞానాన్ని అనుభవిస్తాం నాయన. మా జీవితంలో మేము సులువుగా బ్రతకగలం నాయన. దావీదు అన్నాడు నాయన, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమని. దేవా మీరు శిష్యుల పాదాలు కడిగారు నాయన. ఈ దినం మీ వాక్యం ద్వారా మా పాదాలు మీరు కడిగారయ్యా, మీకు వందనాలు. మాకు వెలిగిచ్చారయ్యా, మేము ఎలా నడవాలో మాకు జ్ఞానం ఇచ్చిన విధానం బట్టి వందనాలు. మీ వాక్యంలోనే జ్ఞానం ఉంది నాయన, మీ వాక్యంలోనే సమాధానం ఉందయ్యా, మీ వాక్యంలోనే సమస్తం ఉంది నాయన. దేవా మేము కూడా దేవా మీ మాటలు వింటూ దేవా మీ మాటల గురించి అనేక మందికి బోధిస్తూ ముందుకెళ్ళే కృపలోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మీ మాటలు పలికే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇంత కృపను మా అందరికి ఇచ్చారయ్యా, మీకు వందనాలు. మీ మాటలు వినే సామర్థ్యాన్ని ఇచ్చారు, మీకు వందనాలు దేవా. మీ మాటలు వింటూ ముందుకెళ్ళే కృపలోకి నడిపించమని, మీ జ్ఞానంతో ఈ భూమి మీద దేవా మీరే నడిపించాలని మేము కోరుకుంటున్నాను నాన్న. దేవా సంఘాన్ని మీరు నడిపించుకోండి అయ్యా, నన్ను మమ్మల్ని అందరినీ మీరు నడిపించుకోండి అయినా, మీ జ్ఞానంతో నడిపించుకోండి అయ్యా. ఎందుకంటే మాకు జ్ఞానం లేదు నైనా, మీరు జ్ఞానం ఇచ్చేవారయ్యా, మీరు నడిపించేవారు నైనా. మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించుకోమని, మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని దేవా ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నానైనా. ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే మీరే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. దేవ మానసికంగా నలిగిపోయినట్లయితే దేవ మీరే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మీరు స్వస్థపరిచేవారయ్యా, మీరు జ్ఞానం ఇచ్చేవారనైనా. ఇంత కృపను మా అందరికి ఇచ్చినందుకు వందనాలు దేవా. మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని. దేవరైనా ఉద్యోగ వ్యాపారం చేస్తున్నట్లయితే దేవా మీ జ్ఞానంతో నడిపించుకోమని, దేవా మీ కృపతో నడిపించుకోమని, వారిని అంచెలంచెలుగా ఎదిగింప చేసుకొని దేవా వారిని వాడుకొని మీరే మహిమఘనత పొందుకోమని వేడుకుంటున్నాను నేను. దేవా మీ వాక్యాన్ని ఇంకా మాకు బోధించి దేవా మీ గొప్ప జ్ఞానంతో ఈ భూమి మీద మమ్మల్ని నడిపించుకొని మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.